మూసా ఇస్ ఉపనది లాగా అనమాట, ఆ రివిలెట్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో అయితే. సో దానికి అప్పుడు నోటిఫికేషన్ల ప్రకారం ఈవెన్ ఏమంటారు వాటర్ వర్క్స్ వాళ్ళ ప్రకారం అయితే 9 meters అనమాట. మా కాలనీ 9 meters అండ్ అబవ్ ఉన్నదండి. ఇప్పుడు మూసీ నుంచి బౌండరీ తీసుకుంటే మా కాలనీలో ఫస్ట్ పార్క్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బిల్డింగ్స్ 30 meters తర్వాత నుంచి స్టార్ట్ అయినాయండి. అలాంటిది ఇప్పుడు ఫర్ నో రీజన్ జస్ట్ లైక్ దట్ ఈ మూసీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఎప్పుడో ఉన్న నోటిఫికేషన్ కాదనుకొని ఇప్పుడు బఫర్ జోన్ పేరుతో మూసీ పక్కన 50 meterలు వచ్చి బఫర్ జోను, ఆ తర్వాత ఇంకో మాట ఏమంటున్నారు, మాక్సిమం ఫ్లడ్ అంటారు ఫుల్ రివర్ ఫ్లడ్ లెవెల్లో ఏ లెవెల్లో దానికి ఒక గీత అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు. దానివల్ల ఇప్పుడు కన్ఫ్యూజన్ చేసేసేసి ఒకప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలనే వెనక్కి వెళ్తున్నారండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఎంత కన్ఫ్యూజన్ చేస్తున్నారో. ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఫస్ట్ 100 meters లో మూసీని ఆనుకొని ఈసాన్ ఆనుకొని ఫస్ట్ 100 meters లో నో రిజిస్ట్రేషన్స్ నో అప్రూవల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. హౌ కెన్ దే డూ దట్ అండి? ఇట్ స్టార్టెడ్ విత్ దట్. ఆ తర్వాత డిపిఆర్ కోసం అని చెప్పి మల్టీనేషనల్ కంపెనీస్ ని కన్సార్షియం తీసుకొచ్చారు. అదేమంటే టీజర్స్ మాదిరి కొంచెం రిలీజ్ చేస్తుంటారు, ఇక్కడ ఇది వస్తున్నది అక్కడొక్కడ వస్తున్నది అని చెప్పి. బట్ లాస్ట్ 2-3 months నుంచి తీసుకుంటే బాగా స్పీడ్ పెరిగినదండి. లింక్ రోడ్స్ అని చెప్పి 10 లింక్ రోడ్స్ తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ చాలదన్నట్టు రెడ్ లైన్ బ్లూ లైన్ బఫర్ జోన్లు చాలదన్నట్టు మళ్ళీ కొత్త లింక్ రోడ్స్ తీసుకొచ్చేసి ఇంకొంచెం సిటీలోకి వచ్చేసారండి. దానివల్ల మళ్ళీ చాలా సర్వే నెంబర్స్ చాలా కాలనీస్ అఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తేనండి 2 things, ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాండ్స్, మాదైతే హెచ్ఎండి అప్రూవ్డ్ ల్యాండ్. అందరికీ చాలా మంది అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నాము, మనతో హోమ్ లోన్స్ ఉన్నాయి. హౌ కెన్ గవర్నమెంట్ జస్ట్ లైక్ దట్ గివ్ ఏ నోటిఫికేషన్ అంటే మొన్న అయితే మా కాలనీకి సంబంధించి వాలంటరీ నోటిఫికేషన్ అనమాట. ఇఫ్ ఎనీబడి ఈస్ విల్లింగ్ టు ఫోర్గో యువర్ ల్యాండ్ ప్లీజ్ కమ్ అండ్ అప్రోచ్ ఎంఆర్డీసీఎల్ ఆర్ జిహెచ్ఎంసీ సో దట్ అండ్ దెన్ యూ కెన్ కలెక్ట్ టీడీఆర్ అని వచ్చిందండి. టీడీఆర్కి ఏం వాల్యూ అండి? మనందరికీ తెలియదా టీడీఆర్స్కి ఎంత వాల్యూ? మీరు ఒక 1 కోటి రూపాయలకి టీడీఆర్ అనుకున్నా కూడా దానికి 25 lakhs కూడా విలువ ఉండదండి మార్కెట్లో. అండ్ ఒకేసారి ఇమాజిన్ ఇన్ని హ్యామ్లెట్స్ కి ఇన్ని కాలనీస్ కి ఇంత మూసి 55 kilometers పొడవున టీడీఆర్లు ఇస్తే దానికి అసలు వాల్యూ ఉంటుందండి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు ఫోర్గో అవర్ ల్యాండ్స్ అండి. దీస్ ఆర్ ఆల్ పట్టా ల్యాండ్స్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ విత్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్పుడు అబౌవ్ 9 meters ఉన్నాయండి మా కాలనీ. సో వీ డోంట్ వాంట్ టు ఫోర్గో అవర్ ల్యాండ్స్ అండి. దట్స్ వాట్ ఈస్ మై పాయింట్ అండి. వీ డోంట్ వాంట్ టీడీఆర్స్ ఆల్సో అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు చైతన్య. నేను కూడా సాయిరామ్ నగర్ కాలనీ నుంచి వచ్చాను, హైదర్షాపూర్. ఒక 1.5 year క్రితం వరకు కొంచెం టైంలైన్లో వెళ్ళి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చెప్పుకుంటే కన్ఫ్యూజన్ ఎట్లా ఉందనేది చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఆల్రెడీ చాలాసార్లు చాలామంది ఈ విషయం గురించి మాట్లాడారు, బట్ ఒకసారి రీక్యాప్ చేయడానికి చెప్తున్నాను. ఫస్ట్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ యాజ్ ఇల్లీగల్. ముందు ఇది మొత్తము నది కట్టి ఇటు ఉన్నవి బఫర్ జోన్ కానీ అన్ని ఇల్లీగల్ అని చెప్పారు. ఇల్లీగల్ కాదు, మా దగ్గర అప్రూవల్స్ ఉన్నాయి, మేము గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకున్నాము, అది ఇది అని చెప్పి మేము కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్కి వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే అట్లా ఏం లేదు అని చెప్పారు. సో మేము హిస్టరీలోకి తీసుకుని వెళ్తే ఇప్పుడు వాసు గారు చెప్పినట్టుగా ఈ లేఅవుట్స్ అన్నీ చాలా పాతవండి, అంటే డెకేడ్స్ ఆఫ్ హిస్టరీ ఉంది వీటన్నిటికీ అప్రూవల్ అయినవి. ఇప్పుడు మా పర్టికులర్ కాలనీ కూడా 90sలోనే ఎర్లీ 90s 89లో అప్రూవల్ అయింది, 90sలో పర్చేజెస్ అయినాయి, అప్పటి నుంచి ఉన్నాం. సో అప్పుడు బఫర్ జోన్ లిమిట్స్ అనేవి అసలు ఇవేమీ లేవు. అప్పుడు ఉన్న దాని ప్రకారంగా వాసు గారు చెప్పినట్టు రివ్యూలెట్ మాత్రమే ఉండేది, అండ్ ఫర్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ అరౌండ్ 9 meters. మా కాలనీ యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది 40 meters తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మేము అప్పుడు యాక్చువల్గా బఫర్ జోన్ రెగ్యులేషన్స్ అనేవి 2002-2003 ఆ టైంలో వచ్చాయి. బట్ కాలనీ లేఅవుట్ అంతకు ముందు నుంచే వీవర్ అవే ఫ్రమ్ ద రివ్యూలెట్. నెంబర్ 2, మూసీ వెబ్సైట్లో రివ్యూలెట్ అని ఉన్నది కాస్త ఇప్పుడు స్ట్రీమ్ అని మార్చేశారు, అంటే ట్రిబ్యూటరీ అని మార్చేశారు. దిస్ ఈజ్ అ క్లియర్ చేంజ్ ఆఫ్ టర్మినాలజీ. మేము 2024 September-October టైంలో మేము చూస్తున్నప్పుడు మూసీ అఫీషియల్ వెబ్సైట్లో మూసా అండ్ ఈసా వర్ కాల్డ్ రివ్యూలెట్స్, అంటే వాగులు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, దాన్ని ట్రిబ్యూటరీస్ అని మార్చేశారు. సో యాక్చువల్గా గవర్నమెంట్కి తెలుసు కానీ మార్చేశారు. సో దిస్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ మిస్లీడింగ్ అస్. తర్వాత ఈ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండకూడదు అని బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల పాటు అంటే మాకు ఏం జరుగుతుందో తెలియదు. బ్యాక్గ్రౌండ్లో ఏడీబీ ఇందాక అందరు చెప్పినట్టుగా ఏడీబీ తోటి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సడన్లీ దే స్టార్టెడ్
రిలీజింగ్ సర్టన్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఎట్లా అంటే ఒక దగ్గర లింక్ రోడ్స్ అంటారు, ఇంకో దగ్గర అక్విజిషన్ అంటారు, ఇంకో దగ్గర ఇంకొకటి అంటారు. ఇదంతా కలిపి ఒక మాస్టర్ ప్లాన్లోకి వస్తాయి కదా, ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే అది మాకు తెలియదు. సో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు బేసిక్ కర్టసీ అనండి, లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ చెప్పాలి, మా మాస్టర్ ప్లాన్ ఇది, మేము ఇది చేయాలనుకుంటున్నాము, దీని ప్రకారంగా ఈ కాలనీస్ ఎఫెక్ట్ అవుతాయని. తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఎందుకంటే నేను సెకండ్ జనరేషన్ అండి, మా ఫాదర్ కట్టిన ఇంట్లో మేము ఎక్స్పాండ్ చేసుకుని నేను ఉంటున్నాను. సో మైన్ ఈజ్ ఓన్లీ వన్ కేస్. నాలాగా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు మా కాలనీస్లో. సో కలిసి ఉన్న ఫ్యామిలీస్ అన్నీ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది యాజ్ పర్ మీరు ఏ గవర్నమెంట్ యాక్ట్ తీసుకున్నా కానీ, ఇప్పుడు ఒక వచ్చిన నోటిఫికేషన్లో రీసెంట్గా తెలిసింది ఏంటంటే రిహాబిలిటేషన్ 2013 రిహాబిలిటేషన్ యాక్ట్ ప్రకారంగా కొన్ని అక్విజిషన్స్ చేస్తారని మాకు తెలిసింది. దాని ప్రకారంగా తీసుకున్నా కానీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ అ నెసెసరీ స్టెప్. ఇట్స్ నాట్ అన్ ఆప్షనల్ స్టెప్, ఇట్స్ అ నెసెసరీ స్టెప్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి అంటే మీరు సర్వే నెంబర్ ఇచ్చేస్తే సరిపోదు కదా, ఎవరికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ అంటే 120, ఇప్పుడు ఒక 150 హౌసెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్. ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు ఒక 2000 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నట్టు? సర్వే నెంబర్ ఇవ్వడం కాదు కదా. యూ షుడ్ లెట్ us know ఇండివిజువల్లీ హూ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్ అండ్ వై దే ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. సో ఈ మిస్సింగ్ పీసెస్ అంతా ఉన్నాయండి. మాకెందుకో డెలిబరేట్గా గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తుందని మాకు అనిపిస్తుంది. సో వీఆర్ హియర్ టు రేజ్ అవర్ కన్సర్న్స్. అలాగే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్స్ అ మ్యాండేటరీ స్టెప్. అది చేయట్లేదు. సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల చాలా మంది హెల్త్లు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. నేను చెప్పినట్టుగా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, రిటైర్ అయిన వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ మా కాలనీలో ఉన్నారు. అందరికి హెల్త్లు ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఇప్పుడు మీరు ఇక్కడ కావాలంటే స్ప్రెడ్ ఆడియన్స్ చూడండి, చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో ఆ క్లారిటీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా నేమ్ దివ్య. మేము విఘ్నేశ్వర కాలనీ గంధంగూడ నుంచి వచ్చాము. ఇక్కడ మా కాలనీ వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. యాజ్ వాసు అండ్ అదర్ గారు చెప్పినట్టుగా మేము 2 years నుంచి ఈ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ వల్ల చాలా టెన్షన్కి లోన్ అవుతున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, మీది బఫర్ జోన్లో ఉంది అని ఒకసారి, లేదు అని ఒకసారి. యాక్చువల్లీ మేము మా హోమ్ పర్చేస్ చేసినప్పుడు ఇట్స్ లైక్ 9 meters, బికాస్ మా కాలనీ పక్కన ఉండింది కూడా ఇట్స్ నాట్ కంప్లీట్ మూసీ, ఇట్స్ మూసా అండ్ అదొక స్మాల్ స్ట్రీమ్ వాటర్. అది మూసీ కింద కన్వర్ట్ చేసి వెబ్సైట్లో మీ బఫర్ జోన్లో ఉన్నారు అని రీక్రియేట్ చేశారు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కానీ ట్యాక్స్ పే చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ మా ఇల్లులకి ఇలాంటి ఇష్యూ ఇప్పుడు రీక్రియేట్ చేశారు జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్. మేము కాలనీ ఎస్టాబ్లిష్ చేసి 8 years అవుతుంది. 8 years అప్పుడు రిజిస్ట్రేషన్స్ అప్పుడు మాకు ఎవ్వరూ బఫర్ జోన్ అది ఇది అని చెప్పలేదు. బట్ బిఫోర్ 2 years అటువైపు కాలనీ మొత్తం రిజిస్ట్రేషన్స్ బ్లాక్ చేసేసారు, స్టేటింగ్ దట్ ఈస్ బఫర్ జోన్ ఏరియా అని. హాఫ్ కాలనీ అరౌండ్ 100 homes ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు. బట్ అది బఫర్ జోన్ కాదు, ఇట్స్ ఓన్లీ 9 meters బఫర్ జోన్. కానీ ఇప్పుడు వెబ్సైట్లో మేము చెక్ చేసినా ఇట్స్ స్టేటింగ్ యాజ్ 30 meters అని ఒకసారి, 50 meters ఒకసారి అని దే ఆర్ రీక్రియేటింగ్ ఇట్. అండ్ రీసెంట్ నోటిఫికేషన్లో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సిడరింగ్ ద కామన్ పీపుల్ యాజ్ ఏ హ్యూమన్, బికాస్ దే సెడ్ లైక్ యూ షుడ్ సరెండర్ యువర్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ అండ్ వీ విల్ గివ్ యూ TDR. Actually, why we should surrender our home? That's our hard-earned property for our lifetime. We are not at all ready to accept those TDRs, and we have earned those hard-earned homes for our future kids also. I request media people to state it very clearly. We are not at all ready to give our homes, and moreover, we are not opposing the beautification project. Government can go on this project, but without disturbing our homes. Government beautification cheyochu. We will also support that because memu మూసి పక్కనే ఉంటున్నాము. We know the issues. We are facing those. దానివల్ల మేము ఎప్పుడు ఎలాంటి చాలా ట్రబుల్ అవ్వలేదు. సో గవర్నమెంట్ ఎలాంటి బ్యూటిఫికేషన్ చేసినా we will also support them. కానీ గవర్నమెంట్ అసలు మా నోటీస్కి ఎప్పుడు రాలేదు. మేము ఈ పేపర్లో ఆ పేపర్లో వెతుక్కొని ఇలా అవుతుందంట, మన ఇంటికి అలా అవుతుందంట అని తెలుసుకోవడం తప్ప మాకు ఎప్పుడు క్లియర్ నోటీస్ లేదు. అండ్ నవ్ ఆల్సో ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ప్లే మైండ్ గేమ్, ఐ థింక్ సో.
బికాస్ మాకెప్పుడు క్లియర్గా నోటీస్ ఇవ్వలేదు, ఎవరు మా దగ్గరికి రాలేదు. ఎవరో వస్తారు, సర్వే చేస్తారు, ఇక్కడి వరకు పోతాయమ్మా అక్కడి వరకు పోతాయమ్మా అని చెప్పడము. దానివల్ల మేము టెన్షన్ పడ్డము, వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్స్ పెట్టుకోవడము. జన్ ఆందోళన్ టీమ్కి అప్రోచ్ అయ్యాము. వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద కమిటీ మ్యామ్. I request media people to state it very clearly. We are supportive to the government. We will support the beautification project also, but only in the state where common people are respected and where our homes are protected without disturbing even a one home also. And we are clearly stating that we don't accept TDR at any cost. At any cost, in the sense, at any cost, we don't accept TDRs. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలి. నేను డ్రీమ్ హోమ్స్ నుంచి వస్తున్నాను, హైదర్ షాకౌట్ ఏరియా నుంచి వస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, మధ్యతరగతి కుటుంబం అంతా ఇప్పుడు ప్రెస్ రిలీజ్కి వచ్చిందండి, రోడ్డు మీద ఎక్కారు. గత 1.5 year నుంచి మేము మా మూసీ గురించి జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, మా ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మా ఇల్లు డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు, ఎరగొడతామంటున్నారు, ఎక్వైజేషన్స్కి వస్తామంటున్నారు, బఫర్ జోన్ యొక్క లిమిట్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కానీ ప్రజల్ని మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి రీసెంట్గా February 11వ తారీఖున పేపర్లో రిలీజ్ చేశారండి. మీ ల్యాండ్స్ యొక్క వాలంటరీగా వచ్చేసి టీడీఆర్, మీ భూములు వచ్చేసి మీ ఇళ్ళని వచ్చి ఇచ్చేసి వాలంటరీగా ఇస్తే టీడీఆర్ ఇస్తారు అంటున్నారు. అసలు టీడీఆర్ అంటే ఏంటండి? డెవలపర్స్ వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ జరిగేది ఈ టీడీఆర్స్ అండి. వాళ్ళకి మాత్రం లక్షలు వాళ్ళు పెట్టేసి అపార్ట్మెంట్ల రేట్లు పెంచేస్తారు. ఇక్కడ వచ్చేసి గృహాల యొక్క నివాసాలు మాత్రం కేవలం వాళ్ళు కష్టాజీతం కూడా రాదండి దాంట్లో. ఇక్కడ ఉన్న మధ్యతరగతి వాళ్ళు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఇల్లు కష్టంతో కట్టుకున్నారండి. వాళ్ళకి యొక్క లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు వచ్చేసి ఈ భయాందోళన కుదిరిస్తే ఎలాగండి? అసలు మేము అందరం క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు వచ్చి మమ్మల్ని వచ్చి అసలు ఇన్వాల్వే చేయలేదు. దీని గురించి వచ్చి మా దగ్గర వచ్చి ఫస్ట్ మాట్లాడాలి, మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మా బ్రదర్ చెప్పినట్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. అది అయిన తర్వాత మేము ఒప్పుకున్న తర్వాతనే మీరు ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కనుక్కోవాలి. కనుక్కోకముందునే మీరు పేపర్లో రిలీజ్ చేస్తే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క హెల్త్ అనేది పాడవుతుంది. మేము ఏమంటున్నామంటే ప్రస్తుతానికి మాకు ఎటువంటి టీడీఆర్ కాంపెన్సేషన్స్ వద్దు. మేము దీన్ని ఖండిస్తున్నాం, గట్టిగా ఖండిస్తున్నాం. సీఎం ప్లీజ్ లిసన్, వీఆర్ ఆపోజింగ్ టీడీఆర్. हेलो अस्सलाम वालेकुम, ख्वाजा बेगम मैं बात कर रही हूँ. मेरे को इंग्लिश में नहीं आता, तेलुगु में हिंदी में बोल सकती हूँ. हम पूरी मूसी के पास घर है तो ना रात में सो सक रहे, ना बैठ सक रहे. किसी का घर तोड़ना वो तो मामूली बात नहीं है. तो हर टाइम यही मालूम हो रहा है कि घर तोड़ता ना रह सक रहे ना जी सक रहे. ऐसी क्या मुसीबत है? इतने हुकूमत राजशेखर रेड्डी के जमाने से है हम लोग. हमारे सास फिर हम भी बुढ़े हो गए. अब तोड़ने की जरूरत क्या पड़ी? रेवंत रेड्डी कहीं भी जाके आगे बढ़ा सकते वो काम को. हमारे कोई टारगेट बनाया जा रहा गरीबों को. मूसी के पास है बोल तो मूसी साफ कराओ, साफ नदी साफ कराओ. ये क्या घर तोड़ के वो करने का वो नहीं है ना. सब साफ करा के अच्छा कर सकते. एक घर घोंसला नहीं तोड़ते, ये तो घर बिल्डिंग सब तोड़ देते. कितनी मुसीबत से बना रहे हैं हम कैसा जोड़े वो पैसे को, क्या मुसीबत से लाए. नमस्ते, मैं प्रियंका, कैरीवल होम्स, हैदर साकोट से. मैं हिंदी में बोलूंगी. हिंदी मेरा मैं कहना सबसे पहले, मैं किसी के पोजीशन में नहीं हूँ. मैं सीधे ये बोलती हूँ कि हम मिडिल क्लास इंसान हैं, मिडिल क्लास फैमिली. अपना कमाना खाना अपना ही रहना, ना किसी से कोई पराया वो करना, दोस्ती दुश्मनी कुछ किसी से कोई मतलब नहीं, ना हम किसी से एक्सपेक्टेशन रखते हैं. एक इंसान की पूरी जिंदगी की कमाई होती है और उसका सपना होता है हमारा एक घर. जब हमारा एक घर बनता है तो एक खुशी होती है कि हमारा खुद का है, किसी का किराया नहीं, किसी का लोन कुछ नहीं, जो भी है. बट अगर सामने से आके कोई इंसान बोलता है, वो सही बोले कि हम किसी जीव का घोंसला भी तोड़ने के लिए नहीं सोचते कि वो कहाँ जाएगा, कैसा है.
बट हमारा घर, एक मेरी फैमिली नहीं है, मेरे कॉलोनी पूरी हैदराबाद में कितने सारे लोग हैं जिनके घरों पे अभी खतरा है पूरा। और आज से नहीं, पिछले 2 साल से यही टेंशन में हम लोग, स्ट्रेस में है। छोटे बच्चे हैं, बुजुर्ग हैं, घर के सब है, कहाँ जाएंगे हम लोग, किधर? वो सर्टिफिकेट देने को बोल रहे कि TDR देना है, उस लेके हम किधर जाते? फिलहाल तो हमें वो लेना नहीं है, अपना घर है हमारा, जैसा भी है